వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్. బ్రహ్మముడి సీరియల్లో రాజ్ కావ్య గదిలోకి వచ్చి ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటాడు. నీ ప్రేమ కంటే నా ప్రేమ గొప్పదని, ఇష్టంలేని పెళ్లి చేసుకుని భార్యగా అంగీకరించాను అని నేనేదో గొప్ప అనుకున్నాను. ఆ క్షణం వరకు తాళి కట్టబోయేది నేనే అని తెలియకపోయినా కుటుంబ పరువు కోసం తలవంచావ్ అంటూ గతం నుంచి ప్రతి సన్నివేశాన్ని చెప్పుకుంటూ వస్తాడు రాజ్. కావ్య వింటూ ఉంటుంది. బ్రహ్మముడి సీరియల్ ఈరోజు సెప్టెంబర్ 1 ఎపిసోడ్లో నేను చనిపోయాను అని సాక్ష్యాలున్నా నమ్మలేదు. చివరికి బతికే ఉన్నానని అందరి ముందు నిరూపించావ్. ఇక ఏ భర్త వేయని నింద వేసినా కేవలం నా ప్రాణాలు కాపాడటం కోసం మౌనంగా భరించావ్. నీ ఆత్మాభిమానాన్ని నా ప్రాణానికి అడ్డం వేశావ్. కన్నతల్లే నేను వేసిన నిందలను తట్టుకోలేక నోరుజారి నిజం చెప్పేసినా మౌనంగా నిలబెడ్డావ్. ఎందుకు కళావతి, ఎందుకు ఇదంతా చేశావ్? నేను నీకోసం ఏం చేయలేదు కదా అంటూ రాజ్ ఎమోషనల్ అవుతుంటాడు. బాధను దిగమింగుతూ నిబ్బరంగా నిలబడి, అందుకే ఇప్పుడు చెబుతున్నాను కళావతి, కొండంత నీ ప్రేమ ముందు నా ప్రేమ అణువంత చిన్నదైపోయింది. నీ ముందు ఓడిపోయాను కళావతి. నాలోనే అహాన్ని చంపుకుని అడుగుతున్నా కళావతి, గతంలో నేను చేసిన తప్పులను క్షమిస్తావా? తిరిగి అంతే ప్రేమను నాకు ఇస్తావా? అంటాడు రాజ్ చాలా ఆవేదనగా. దాంతో కావ్య కళ్లనిండా నీళ్లతో ఏమండీ అంటూ రాజ్ని పరుగున వెళ్లి హత్తుకుంటుంది. ఇక ఓ ఎమోషనల్ సాంగ్ ప్లే కావడంతో ఆ సీన్ మరింత ఎమోషనల్గా మారిపోయింది. ఇక రాజ్ ప్రేమగా కావ్య నుదుటన ముద్దు పెట్టుకుని కావ్య ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని, చెప్పు కళావతి, నువ్వు జీవితాంతం ఈ ప్రేమను నాకు ఇవ్వాలంటే నేనేం చెయ్యాలి? నువ్వు ఏం చెయ్యమన్నా నేస్తాను. నువ్వు చేసిన దానికి నీ కాళ్ళు పట్టుకోవాలి. కాని అది కూడా నీ ప్రేమ ముందు తక్కువగానే కనిపిస్తుంది. చెప్పు కళావతి, ఏం చెయ్యమంటావ్ అంటాడు రాజ్ ఎమోషనల్గా. ఇక నా మీద ఎంత కోపం వచ్చినా సరే నన్ను తిట్టండి, కొట్టండి, అంతే. కాని నా నుంచి దూరంగా వెళ్ళిపోకండి, నేను చచ్చిపోతాను. మళ్ళీ రాజ్ని హత్తుకుంటుంది కన్నీళ్లతో. కావ్య అలా అనేసరికి రాజ్ మరింత గట్టిగా కావ్యను హత్తుకుంటాడు. సీన్ కట్ చేస్తే రుద్రాణి తన గదిలో సీరియస్గా ఆలోచించేస్తూ అటూ ఇటూ తిరుగుతుంది. రాహుల్ బొచ్చ పట్టుకొచ్చి ఇక మన బతుకు ఇంతే అన్నట్లుగా వాగుతుంటాడు. రాజు వచ్చేశాడు. వాడి వారసుడు కావ్య కడుపులో పెరుగుతుందన్న సంబరంలో ఉన్నాడు. ఇప్పుడు ఇక నన్ను ఈ ఆస్తికి వారసుడ్ని ఎలా చేయగలవు మమ్మీ అంటూ లబోదిబోమంటాడు. దాంతో రుద్రాణి, చూస్తూ ఉండు, నిన్ను వారసుడ్ని చేసేలోపు వాళ్లను ఎక్కడికి పంపించాలో అక్కడే పంపిస్తాను అని క్రూరమైన చూపు చూస్తుంది. అంటే అందరినీ చంపేయడానికి స్కెచ్ వేసినట్లే అనిపిస్తోంది. సీన్ కట్ చేస్తే రాజ్ రాత్రి అయ్యేసరికి కావ్య మెట్లు ఎక్కబోతుంటే, నువ్వు ఒట్టి మనిషివి కాదు, మెట్లు ఎక్కడానికి వీల్లేదు అంటూ ఎత్తుకుని రొమాంటిక్గా ఓ సాంగ్ వేసుకుని గదిలోకి తీసుకొస్తాడు. నిజానికి అది అప్పు కవి చూస్తారు కిందనుంచి. ఇక కావ్యను గదిలో దింపిన తర్వాత ఒక్కసారి తీసుకొస్తే సరిపోయిందా? నేను రోజుకి 100 సార్లు ఎక్కి దిగుతాను. ప్రతిసారి ఇలాగే తీసుకొస్తారా? ఇలాంటి సినిమాటిక్ పనులు ఒక్కసారికే బాగుంటాయి, ప్రతిసారి చేయడం కుదరదు. నిజంగా నా మీద ప్రేమ ఉంటే ఒక పర్మినెంట్ సొల్యూషన్ ఆలోచించండి అనేసి తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది కావ్య. ఇక కావ్య రాజ్ అలా రొమాంటిక్గా వెళ్లడం చూసిన అప్పు కవి వెంటే మెట్లదాకా నడుస్తుంది. కాని ఆ తరువాత నడవదు. పైకి చూస్తూ బిల్డపిస్తూ ఉంటుంది. ఏమైంది అప్పు, ఆగిపోయావ్ అంటాడు కవి. నేనిప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నాను అంటుంది అప్పు. అవును తెలుసు అంటాడు కవి కూల్గా. ఎత్తుకుని తీసుకుని వెళ్ళు. మీ అన్నయ్య మా అక్కని ఎంత ప్రేమగా తీసుకెళ్లాడో చూశావ్ కదా అంటుంది అప్పు అలిగినట్లుగా. ఇక చచ్చినట్లుగా కవి దన్నాలు పెడుతూ తిప్పులు పడుతూ పైకి తీసుకుని వెళ్తాడు ఎత్తుకుని. ఆ సీన్ కామెడీగా సాగింది. సీన్ కట్ చేస్తే రాజ్ కళావతి చెప్పినట్లు పర్మినెంట్ సొల్యూషన్ కోసం తాను మెట్లు ఎక్కకుండా ఏం చెయ్యాలి అని ఆలోచించుకుంటూ మెట్లు దిగుతాడు రాజ్. అయితే అదే మెట్లమీదున్న కవి నీరసంతో చేతులు మెట్లకు ఆనుకుని దిగాలుగా కూర్చుంటాడు. అయితే
రాజ్ అయోమయంగా ఆలోచించుకుంటూ చూసుకోకుండా కవి చేతిని తొక్కేస్తాడు. కెవ్వుమంటాడు కవి. ఎగిరి అయ్యో అంటాడు రాజ్. చంపేశావ్ కదన్నయ్యా, చూడు చెయ్యి ఎలా అయిపోయిందో అంటాడు కవి చేతిని నలుపుకుంటూ. అర్ధరాత్రి సోఫాలో కూర్చోకుండా చీకట్లో ఈ మెట్లమీద కూర్చోవడం ఏంట్రా మరి అంటాడు రాజ్ కూడా కవి పక్కనే కూర్చుని. సోఫా దగ్గరకు వెళ్లేంత ఓపిక ఉండాలి కదా, అసలు దీనంతటికీ కారణం నువ్వే కదా. నీకు వదినమీద పట్టలేనంత ప్రేమ ఉంటే గదిలోపల చూపించుకోవాలి, కాని నువ్వు ఎత్తుకుని తీసుకెళ్ళావు. అది నా చావుకొచ్చింది. అప్పు చూసింది, తనని కూడా ఎత్తుకుని తీసుకెళ్లమంది తెలుసా అంటూ తన బాధను లబోదిబోమంటూ చెప్పుకుంటాడు కవి. తప్పేముందిరా, పాపం అప్పూనేగా అంటాడు రాజ్. అది కాదు అన్నయ్యా, అలా చెయ్యొద్దు అన్నయ్యా అంటాడు కవి. అస్తమానం అలా మొయ్యాలంటే నా వల్ల కూడా కాదు అనుకో, కాని దీనికి పరిష్కారం ఏంటి అంటాడు రాజ్. ఏంటి అంటాడు కవి. అప్పుడే అపర్ణాదేవి, ధాన్యలక్ష్మి ఇద్దరూ వాళ్ళ ఎదురుగా వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. ఐడియా వచ్చింది అనుకుంటారు ఇద్దరు అన్నదమ్ముళ్ళు. అమ్మా అంటారు ఇద్దరూ తమ తమ అమ్మలను చూసి. నీకు కూడా ఇదే ఐడియా వచ్చిందా అని ఇద్దరూ నవ్వుకుంటారు. అమ్మవాళ్ళు ఒప్పుకుంటారు అంటావా అంటాడు కవి అనుమానంగా. వాళ్ళు ఒప్పుకునేది ఏంట్రా, మనం ఒప్పిద్దాం అంటాడు రాజ్ నమ్మకంగా. సీన్ కట్ చేస్తే మెట్లమీదనుంచి కావ్య, అప్పు, అపర్ణాదేవి దంపతులు. ధాన్యలక్ష్మి దంపతుల ముందు నిలబడతారు రాజ్, కవి ఇద్దరూ. ఎంట్రా మమ్మల్ని పిలిచారు అంటారు సుభాష్, ప్రకాశం, ధాన్యం. అపర్ణాదేవిలు ఒక్క నిమిషం అంటూ రాజ్ చిటికె వేస్తాడు. క్షణాల్లో పేరెంట్స్ ముందు సూట్ కేసులు ఉంటాయి. మీకోసం స్పెషల్గా రూమ్ బుక్ చేశాం, చాలా బావుంటుంది రూమ్ అని బిల్డప్ కొట్టి కవి, రాజ్ ఇద్దరూ అసలు విషయం బయటకు కక్కుతారు. ఏంటి మేము పైన రూముల్లోకి వెళ్లాలా, మా వయసు ఇంటే మేమేంటి, మా వల్ల కాదు, అసలే మాకు మోకాళ్ల నొప్పులు అంటారు పేరెంట్స్. దాంతో రాజ్ బిక్క ముఖం వేస్తాడు. కవి అయ్యో అని తల పట్టుకుంటాడు. మీరు రూమ్ మారాల్సిందే అని ఇటు కవి, అటు రాజ్ తమ తమ తల్లిదండ్రులతో గొడవపడటం అప్పు, కావ్యలకు గొప్పగా అనిపిస్తుంది. నవ్వుకుంటారు. దాంతో అపర్ణాదేవి, ఈ కుట్ర వెనుక కావ్య ఉన్నట్లే ఉంది అనడంతో అయ్యో రామా, నాకేం తెలియదు అంటుంది కావ్య. ఇక ఈ పంచాయతీ నడుస్తుంటే ఇందిరాదేవి అక్కడికి వస్తుంది. ఏంటి తగువు అంటుంది. దాంతో రాజ్, పంతులుగారు కాల్ చేసి ఇంట్లో ప్రెగ్నెంట్ ఆడవాళ్లు ఉన్నప్పుడు పెద్దవాళ్లు పైనే ఉండాలి కదా నాన్నమ్మ అంటూ ఇందిరాదేవిని ఇరికిస్తాడు. దాంతో అమ్మో, నన్ను ఇరికిస్తున్నాడేంటి అని అనుకుంటుంది ఇందిరాదేవి. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.